అమరావతి రాజధాని విషయంలో కూటమి ప్రభుత్వం జెట్ స్పీడ్‌తో ముందుకు సాగుతోంది. 2014 నుంచి 2019 మధ్యలో నత్తనడకన సాగిన చర్యలతో 2019 ఎన్నికల తర్వాత జగన్‌కి అనవసరంగా ఛాన్స్ ఇచ్చామన్న భావన అయితే టీడీపీలో నిండుగా ఉంది. దాంతో మళ్ళీ ఇలాంటి పొరపాటు చేయకూడదని కూటమి పవర్‌లోకి వచ్చిన తర్వాత డే 1 నుంచి పట్టుదలగానే ఉంది. దాంతో గడిచిన 22 నెలల కాలంలో అమరావతిలో పనులు ఊపందుకున్నాయి. గత నెలలో అయితే చట్టబద్ధత కూడా వచ్చింది. అంతేకాదు భారతదేశ రాజకీయ మ్యాప్‌లో అమరావతి పేరు శాశ్వతమైంది. ఆంధ్రప్రదేశ్‌లో అన్నీ ఉన్న చోట అమరావతి రాజధానిగా కేంద్రం ఉంచుతూ మ్యాప్‌ని డిజైన్ చేసింది. ఇతర రాష్ట్రాలకు వాటి రాజధానిలో ఉన్న మాదిరిగానే ఏపీకి కూడా దర్జాగా అమరావతి పేరు కనిపిస్తోంది. దాంతో కూటమి ప్రభుత్వం ఏం సాధించింది అంటే ఆంధ్రులకు గర్వం, గౌరవం అని 5 కోట్ల మంది జనాలు ముక్తకంఠంతో చెబుతారు. ఇక్కడే వైసీపీ ప్లాన్ ఏలు, బీలు కూడా పటాపంచలవుతున్నాయి. మరోవైపు చూస్తే అమరావతిలో పెద్ద ఎత్తున నిర్మాణ పనులు మొదలయ్యాయి. ప్రభుత్వ భవనాలతో పాటుగా సమాంతరంగా ప్రైవేట్ సంస్థలకు ఇచ్చిన భూముల్లో కూడా పనులు ప్రారంభమవుతున్నాయి. ఆ దిశగా వేగవంతం చేయాలని తరచూ నిర్వహిస్తున్న సమావేశాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా సూచిస్తున్నారు. దిశానిర్దేశం చేస్తున్నారు. అమరావతి రాజధాని నిర్మాణ పనుల విషయంలో చంద్రబాబు ఎంత గట్టి పట్టుదలతో ఉన్నారో చెప్పడానికి ఆయన నిర్వహించే మీటింగ్లే ఉదాహరణ అని చెప్తారు. ఆయన తాజాగా ఏకంగా 60వ సిఆర్డీఏ అథారిటీ సమావేశం నిర్వహించారు. అంటే ఇవన్నీ నిజంగా రికార్డు బ్రేక్ మీటింగ్లే అంటున్నారు. మరీ ముఖ్యంగా ఎక్కువ మీటింగులన్నీ 2024 తర్వాతనే జరిగాయంటే టీడీపీ అమరావతి విషయంలో ఎంత ఫోకస్ పెడుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ మీటింగ్లో చంద్రబాబు అమరావతి రాజధాని గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అమరావతిని ఆకుపచ్చ రాజధానిగా అలాగే నీలి నగరంగా రూపుదిద్దుతామని స్పష్టం చేశారు. అమరావతి అన్నది అత్యంత లివబుల్ సిటీ అని బాబు ధీమా వ్యక్తం చేశారు. భవిష్యత్ తరాలన్నీ అమరావతి ఎంతో ప్రేమించేలా చర్యలు తీసుకుంటున్నట్టుగా చెప్పుకొచ్చారు. అమరావతిలో పెట్టుబడుల వరద సాగుతుందని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బిట్స్ పిలానీ లాంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల క్యాంపస్లు అమరావతిలో నెలకొల్పుతున్నాయని చెప్పారు. దీనివల్ల అమరావతికి విద్యాపరంగా సరికొత్త కళ వచ్చిందంటున్నారు. అంతేకాదు రానున్న కాలంలో విద్యుల నగరంగా అమరావతి నిలుస్తుందని బాబు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక బిట్స్ పిలానీలో అడ్మిషన్లను 2027 నుంచి మొదలయ్యేలా చర్యలు తీసుకున్నట్లుగా చెప్పారు. ఇక అమరావతి రాజధానిని కలుపుకుంటూ కృష్ణానదిపై నిర్మించే బ్రిడ్జిని ఐకానిక్గా నిర్మించాలని చంద్రబాబు సిఆర్డీఏ సమావేశంలో అధికారులకు సూచించారు. మరో 3 ఏళ్లు కూటమి ప్రభుత్వం చేతిలో అధికారం ఉంది. 2029 ఎన్నికల ముందు నాటికి అమరావతిలో అన్ని ప్రభుత్వ భవనాలు సిద్ధం చేయాలన్న పట్టుదలతో ప్రభుత్వం ఉంది. అలాగే ప్రైవేట్ సంస్థల్లో కొన్నింటిని పూర్తి చేయాలని కూడా పట్టుదలతో ఉంది. బిట్స్ పిలానీ లాంటి విద్యా సంస్థలు తమ కార్యకలాపాలు ఎలాగో మొదలెడతాయి. ఇక బసవతారకం ఆసుపత్రి సేవలు అప్పటికి స్టార్ట్ అవ్వాలనేటువంటి కృషితో ముందుకు సాగుతున్నాయి. అలాగే అనేక జాతీయ బ్యాంకుల కార్యకలాపాలు కూడా ప్రారంభమై ఆర్థిక రాజధానిగా అమరావతి నిలుస్తుందని ఆకాంక్షిస్తున్నారు. ఇవన్నీ ఎన్నికల లోపు అమరావతి గురించి అంతా మాట్లాడుకునేలా చేస్తే మరోసారి కూటమి ప్రభుత్వం విజయం తథ్యమని భావిస్తున్నారు టీడీపీ నేతలు. ఇక జగన్ ప్లాన్ ఏ విశాఖ, ప్లాన్ బి మావిగాన్ అంటూ చేస్తున్న ప్రకటనలన్నీ పూర్వపక్షంగానే మిగిలిపోతాయని, ప్లాన్ సి, ప్లాన్ డిని కూడా వైసీపీ వెతుక్కునేలోగా అమరావతి ప్రగతి పథంలో దూసుకుపోతుందని టీడీపీ నేతలైతే బలమైన ధీమా వ్యక్తం చేస్తున్నారు.